క్లాసికల్ డాన్సర్ శివ గారు మనతో ఉన్నారు. ఎన్ని స్టెప్స్ ఉంటాయి క్లాసికల్ డాన్స్లో? ఇప్పుడు కూచిపూడిలో చేసుకోవాలంటే ఒక సాంగ్ చేయాలన్నా ఆ ఒడ్ల మీద చేసేవాళ్ళు అనమాట. ఒడ్లుని బియ్యంగా చేయాలి ఆ డాన్స్తో, పాదాలతో. ఓకే, గజ్జ పూజ అంటారు. అసలు గజ్జలు ఎన్ని కట్టుకోవాలి? అసలు గజ్జ పూజ అంటే ఏంటిది? ఇది ఎప్పుడు కడతారు? కింకిణి కాంస విరిచిత ఏకైకాంగుళి కాంతరం. కింకిణి అంటే గజ్జలు. ఆచార్య మూవీలో లాహే లాహే చేసినప్పుడు ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? సంగీత గారికి నాకు మంచి బాండింగ్ ఉండేది. దిత్త దిమిత కిట్ట తక్క తళంగు తక్క దిక్కు తక్క దిగ్గిన్నతో దిత్త దిమిత కిట్ట తక్క తళంగు తక్క దిక్కు తక్క దిగ్గిన్నతో దిత్త దిమిత దిమిత కిట్ట తక్క దిత్త దిమిత దిమిత కిట్ట తక్క దిత్త దిమిత దిమిత కిట్ట తక్క. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని క్లాసికల్ డాన్సర్ శివ గారు మనతో ఉన్నారు. కూచిపూడి డాన్సర్, చాలా మందికి నేర్పిస్తున్నారు. చాలా మంది ఇతను చూస్తేనే స్టూడెంట్ లాగా ఉంటారు, కానీ గురువు. అండ్ చాలా మందికి డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఆయన ఎన్నో స్టేజ్ షోలు కూడా చేయడం జరిగింది, మూవీస్లో కూడా చేస్తున్నాడు. మన శివ గారికి ఆ జర్నీ ఎలా ఉంది, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత తనకి ఇక్కడ అనుభవం ఎలా ఉంది ఇండస్ట్రీకి, అండ్ వాళ్ళ క్లాసెస్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్ల నుంచి అలా స్పందన ఎలా ఉందో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో చెప్పేటప్పుడు మళ్ళీ ఎలా చెప్తారు క్లాసెస్? అంటే దగ్గర ఉన్నప్పుడేమో ఇంక కొంచెం ఈజీగా చెప్పగలుగుతాం. ఆన్లైన్లో వాళ్ళు ఎక్కడ ఉండి మీరు ఫోన్లో చేయడం, ట్యాబ్లో చేయడం అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా రీచ్ అవుతుందా? అంటే వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకునే కిడ్స్ ఉంటే నో ప్రాబ్లం. అంటే కిడ్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోగలిగితే నో ప్రాబ్లం. కానీ కొద్దిగా ఫిజికల్గా ఉన్నదానికి, ఆన్లైన్లో ఉన్నదానికి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుందండి. ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు ఇప్పటివరకు? వచ్చాయండి, చాలా వచ్చాయి. కానీ దాంట్లో ఒక 2-3 నాట్య కళాధీర, నాట్య చూరుదామని, నాట్య నర్తక, సో ఇలా అవార్డ్స్ ఉన్నాయి. చాలా వరకు చూస్తే కానీ అవార్డ్ ఫంక్షన్స్లో కూడా చాలా మంది కూచిపూడి పిల్లలు వస్తుంటారు. చాలా వరకు అన్ని వివిధ ప్రాంతాలు చల్లి, అంటే అప్పుడు అనిపిస్తుంది అది మన సంస్కృతి ఇంకా బ్రతుకున్నది అన్నట్టు అనిపిస్తుంటుంది. చాలా మంది వస్తుంటారు స్టూడెంట్స్. మీ స్టూడెంట్స్ కూడా అలా వెళ్తుంటారు ప్రోగ్రామ్స్కి, పార్టిసిపేట్ చేస్తారా? తీసుకెళ్తానండి, షూర్గా. అంటే చేసే ఒక ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. పోలో మన ఏ ప్రోగ్రామ్ పడితే ఆ ప్రోగ్రామ్ చేసినా కూడా ఎలా ఉండిపోతుందంటే, అరే పిల్లలు చేసిన ఒక మంచి స్టేజ్ ఉండాలి, ఒక స్టేజ్లో చేయగలగాలి అనేసి. ఇప్పుడు ఉన్న అన్నీ ఎలా ఉన్నాయంటే డబ్బులు ఇచ్చి చేస్తున్నారండి కొంతమంది. అంటే నేను అందరిని అనట్లేదు, చెయ్యాలి, తప్పేం లేదు. కానీ ఒక కళాకారుడిగా అయి ఉండి మనం డబ్బులు ఇచ్చి చేసామనుకో, విద్య ఇంకా కళని ఎక్కడ చూపించినట్లుగా ఉంటుంది. ఓకే. సో ఏదైనా మా స్టూడెంట్స్కి అయితే నేను 100% ఫ్రీ ప్రోగ్రామే చేయిస్తాను. ఏదో శ్రీశైలం కానీ ఇలా దేవస్థానం, మంచి మంచి దేవస్థానంలో వాళ్ళకి సర్టిఫికేట్స్ అలా ఇప్పిస్తాను. కపాలేశ్వరి ఇలా కొన్ని దేవస్థానం చేశానండి మొన్న రీసెంట్గా. అండ్ చూస్తే ఆచార్య మూవీలో లాహే లాహే చేసినప్పుడు ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? బాగుంది అండి. అది జరిగి 6 years 5 years అవుతుందేమో. బాగానే ఉండే. అక్కడ అన్ని వాతావరణం కానివ్వండి, అక్కడ ఉన్న అసిస్టెంట్స్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ సార్ కానివ్వండి, లేకపోతే చిరంజీవి గారు కానివ్వండి, లేకపోతే సంగీత గారు కానివ్వండి. సంగీత గారికి నాకు మంచి బాండింగ్ ఉండేది. సో బాగానే ఉండేదండి. బేసిక్గా అన్నీ, అది ఆచార్య ఒకటే కాదు, ఏ మూవీ ఇప్పుడు చేసిన మూవీస్లో అన్నిటికీ చాలా బాగుంటుంది. అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్న వాళ్ళే, ఆర్ట్ ఫామ్ని అందరూ ప్రేమించే వాళ్ళే, అందరూ డెడికేషన్ చేసిన వాళ్ళే. కొంతమంది చాలా మంది చూస్తే కనుక డ్యాన్స్ చేస్తారు, కానీ అభినయం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అభినయం చేస్తేనే ఇంకా డ్యాన్స్కి పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, జనాలు ఇన్వాల్వ్ అయిపోతుంది డ్యాన్స్తో పాటు. అలాంటి అభినయం మీరు కూడా మాకు చేసి చూపిస్తే బాగుంటుంది. షూర్ అండి, షూర్. అది నిజం, వాస్తవం. డాన్స్ ఎంత ఒక 20% ఉంటే చాలు. సరే, కాలు చేతులు ఆడించడమే కాకుండా ఎక్స్ప్రెషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నవరసాస్ చేస్తాను. 9 నవరసాలండి మొత్తానికి. ఫస్ట్ శృంగారం చేస్తాను. చేయండి శృంగారం. ఇది శృంగారం. హాస్యం. హాస్యం. కరుణ. ఇది కరుణ. రౌద్ర.
ఇది రౌద్ర. ఓకే. వీర, ఇది వీర. భీభత్స, ఇది బీభత్స. అద్భుత, ఇది అద్భుత. శాంత, ఇది శాంత. ఇది నవరసాలండి. 9 అయిపోయినాయి కదా, చూస్తూ అయిపోయినాయి. వావ్, సూపర్ అండి, సూపర్ పర్ఫార్మెన్స్. ఇవి చాలా మెయిన్ మనకు నవరసాలు అనేది. ఎంత నాట్యం వచ్చినా కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుంటే అక్కడ పండద సాంగ్ అనేది. సత్యభామ కానివ్వండి, చాలా ఉంటాయి కదా. అవునండి, ఎన్ని ఉంటాయి ఉంటాయి చాలా వరకు, కొన్ని పేర్లు, కొన్ని చాలా. సాంగ్స్ మనకు రిపీటెడ్ ఉంటాయి కదా. చాలా డ్రామాలు ఉంటాయి. అంటే డాన్స్ బ్యాలెన్స్ చాలా ఉంటాయండి. భామ కలాపం కానీ, దాని తర్వాతకి శ్రీనివాస కళ్యాణం కానీ, ఇలా మనకి డాన్స్ బ్యాలెన్స్ చాలా ఉంటాయి. ఆ డాన్స్ బ్యాలెన్స్ నుంచి ఒక్కొక్క సాంగ్ గా తీసుకున్నారన్నమాట. ఇప్పుడు భామ కలాపంలో భామని, సత్యభామని, అది భామ కలాపం మొత్తానికి. సత్యభామ చేసేవంటి డాన్స్లు అవన్నీ ఒక డ్రామా నుంచి సాంగ్స్ క్రియేట్ గా ఉన్నదాన్ని తీసుకొని చేస్తున్నాం అంతే. పూర్వకాలంలో ఇవన్నీ ఒక 7 days 8 days 10 days చేసేవాళ్ళు అనమాట ఒక డ్రామా. సో అలా 7-8 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి. అండ్ దానికి చాలా ఖర్చులు, చాలా డెడికేషన్ పెట్టాలి, అందరు గ్రూప్ చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు అందరికి అంత టైం కూడా లేదు. దానివల్ల ఏంటంటే అందరు గ్రూప్ కోఆర్డినేషన్స్ ఉండాలి, అందరు బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, కొంతమంది చదువుతారు, జాబ్ చేస్తారు. సో అలా కుదరడం వల్ల ఇలా సోలోస్ అనేది తీసుకొచ్చారు. అని చూస్తే కనుక శివ గారు అన్ని బాగానే నేర్చుకున్నారు, నేర్పిస్తున్నారు. బట్ శివ గారి ప్రాపర్ ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, మీరు ఏం చదువుకున్నారు? యా, నేను బేసిక్గా నాగార్జున సాగర్ అండి. మాది సొంత ఊరు వచ్చేసి నాగార్జున సాగర్. సాగర్ పక్కన చిన్న పల్లెటూరు అనమాట, విలేజ్ నాగార్జునపేట అనే గ్రామం అనమాట. ఇంకా ఆ గ్రామంలో నేను పుట్టింది పెరిగింది అక్కడే. అంటే దాని తర్వాతకి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము, చదువుకున్న. దాని తర్వాతకి డాన్స్ కోసం మళ్ళీ అక్క మ్యారేజ్కి మేము మళ్ళీ ఊరికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఇంకా అక్కడే నేను కొన్ని సంవత్సరాల తరబడి డాన్స్ నేర్చుకున్నా. దాని తర్వాతకి మా నాన్నగారు అక్కడ ఫార్మర్ అండి, వ్యవసాయం చేసేవాళ్ళు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. నా డాన్స్ కోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. నాకు డాన్స్ నేర్పిస్తూ, మా డాడీ ఇక్కడే ఉండేవారు వర్క్ చేసుకుంటూ. సో నాకు వాళ్ళ డాన్స్ నేర్పించారు. దాని తర్వాత నాకు ఇక్కడ డాన్స్ కూడా సరిపోలేదు, చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళిన తర్వాతకి నాకు డాన్స్ అంటే ఏంటో కరెక్ట్గా తెలిసింది. అప్పుడు ఆ రుచి, ఆ ఒక స్ట్రెంగ్త్ అర్థమైంది. తర్వాత అలా నేర్చుకున్న తర్వాత ఇంకా బేసిక్గా అలా ఉన్నాము. 2 సిస్టర్స్ అండి నాకు. నేను ఒక్కడిని అబ్బాయిని, మాకిద్దరు అక్కలు, మా నాన్న, నేను, అమ్మ. పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే చాలా వరకు క్లాసికల్స్ ఇవి అంటే అబ్బాయిలకు ఒప్పుకోరు, ఇవన్నీ ఎందుకో నాట్యాలు చేయడం అని అంటారు. మీ పేరెంట్స్ ఏం చెప్పేవారు అప్పట్లో మీరు నేర్చుకుంటా అంటే? ఫస్ట్లో ఎవరు ఒప్పుకోలేదండి. బేసిక్గా ఇది అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అటు సైడ్ నల్గొండ డిస్టిక్లో పెద్దగా అంటే మేమున్న గ్రామంలో కానివ్వండి ఇవన్నీ తెలియదు. బేసిక్గా ఎలా అంటే ఇవన్నీ చేస్తారా, ఇవన్నీ ఉంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇదేదో డిఫరెంట్గా ఉంది, మనకు అవసరమా, మంచిగా చదువుకో, మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా, ఈ డాన్స్లో అవసరం అనేసి అన్నారు. ఫస్ట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కాదు. దాని తర్వాతకి ఒక గురువు గారు, మా గురువు గారు ఫస్ట్ దస్తగిరి మాస్టర్ గారు, ఇంకా వారు నా డాన్స్ని చూసి వాళ్ళే శిక్షణ ఇచ్చారు ఫ్రీగా. అంటే నా డాన్స్ అంత తాపత్రయంగా చేస్తున్నాను ఏదో. నేను ఫస్ట్ బేసిక్గా చిన్నప్పుడు అలా కాళ్ళు చేతులు ఆడించేవాడిని, టీవీలో చూస్తూ చేసేవాడిని. అది చూసిన గురువు గారు తీసుకెళ్ళి డాన్స్ నేర్పించి అలా కొన్ని ప్రోగ్రామ్స్ డిస్టిక్ లెవెల్, కలెక్టర్ లెవెల్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు నేను అప్పుడు డిస్టిక్ ఫస్ట్ వచ్చాను అనుకుంటానండి. ఆ ప్రోగ్రామ్ వల్ల బయట బాగా అంటే పేపర్లో రావడం, టీవీలో రావడం, దాని తర్వాతకి అది ఊర్లో మాట్లాడుకోవడం. సో దాని తర్వాతకి ఏదో ఉంది టాలెంట్ అనేసి ఇంకా డాడీ కూడా బాగా, డాడీ అమ్మ ఇద్దరు బాగా సపోర్ట్ చేసి ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాతకి ఇంకా ఇక్కడ నుంచి డాన్స్ ఇంకా కొద్దిగా నేర్చుకున్న తర్వాతకి మళ్ళీ చెన్నైకి వెళ్ళాను. చెన్నైలో నేర్చుకున్న తర్వాతకి అలా అలా సాగిందనమాట. ఓకే. ఫస్ట్ ఎక్కడ చేశారు స్టేజ్ షో? ఫస్ట్ స్టేజ్ షో అంటే బేసిక్గా స్కూల్లో ఫస్ట్ చేశానండి. తర్వాత స్టేజ్ పెద్ద ప్రోగ్రామ్ అనుకుంటే మేము ఉండే చోటలోనే ఒక సాయిబాబా మందిరం ఉంటుంది. దానివల్ల నాకు అక్కడ బాగా ఫేమ్ కానీ నేమ్ కానీ అక్కడ వచ్చింది. అది హాలియా అనేసి అక్కడ చేయడం వల్ల బాగా నేమ్ వచ్చింది. దాని తర్వాత నుంచి ఇలా ఇవన్నీ ప్రోగ్రామ్స్ తర్వాత ఆఫ్టర్ బిగ్ స్టోర్స్ చేశాను.
మీరు నేర్చుకునేటప్పుడు మీ బ్యాచ్ లో ఎంతమంది అబ్బాయిలు ఉండేవారు? అమ్మాయిలు ఎక్కువ ఉండేవారా, అబ్బాయిల? లేదండి. మా ఫస్ట్ గురువు దగ్గర నేను నేర్చుకునేటప్పుడు నేను ఒక్కనే అబ్బాయిని. సో అందరు అమ్మాయిలే ఉండేవాళ్ళు. సో అలా ఎలా అనిపించేది అంటే అమ్మాయిలు ఉండి అబ్బాయి కొంచెం గిల్టీ ఫీలింగ్ అని అలా ఏమైనా ఉండేదా? అలా ఎప్పుడు అనిపించలేదండి. నేను అక్కడ విద్య కోసం వెళుతున్నాను. అక్కడ విద్య కోసం వెళ్తున్నప్పుడు ఎలా అంటే నేను ఎంతసేపు నేర్చుకోవాలి, దీన్ని ఏంటో బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, ఇది నాకు కావాలి అనే ఆకాంక్షతో ఉండేవాడిని. కానీ ఎప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇంతమంది అమ్మాయిల మధ్యలో నేను చేస్తే ఏమనుకుంటారో, లేకపోతే ఎప్పుడు షై ఫీల్ అవ్వలేదు. వాళ్ళ అమ్మాయిలు ఎలా సపోర్ట్ చేసేవారు మీకు? బాగానే చేసేవాళ్ళండి. అంటే మనం డాన్స్ చేస్తుంటే మంచిగా ఇంకా చేయి ఇలా అలా అని ఏదైనా మాకన్నా సీనియర్స్ ఉంటే సజెస్ట్ చేసేవాళ్ళు. సో బాగానే సపోర్ట్ చేసేవాళ్ళండి. మీ గురువు ఎవరండి? పేరు, గురువు ఎక్కడ ఉంటారు? అంటే నాకు ఒక 6 మెంబర్స్ గురువు ఉన్నారండి. సో మా ఫస్ట్ గురువు గారు వచ్చేసి దస్తగిరి మాస్టర్ గారు, దాని తర్వాత లక్ష్మి మేడం గారు, శ్రీమతి భాగ్యలత మేడం గారు, వెంపటి శ్రీమోయి గారు, వేదాంతం లక్ష్మి, దాని తర్వాత వేదాంతం సత్యనారసింహ శాస్త్రి గారు, సత్య మాస్టర్ గారు. సో నాకు ఇలా గురువులు ఉన్నారండి. ఓకే. ఇప్పట్లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ ని కలవడం జరిగిందా ఎవరైనా? యా అండి, కొంతమందిని కలిశాను. అంటే అదే వర్క్ పర్పస్ కోసమే, సపరేట్ గా వెళ్ళి ఏం కలవలేదండి. ఏదైనా క్లాసికల్ వర్క్ ఉంది అంటే పిలుస్తారు, వెళ్తాను, వర్క్ చేసుకుని వచ్చేస్తాను. ఓకే. మనం గజ్జెలు అంటే ఎన్ని గజ్జెలు ఉన్నాయి కొంచెం చెప్పడం జరిగింది కదా, ఒకసారి చూపెడతారు ప్రాక్టికల్ గా గజ్జెల్ని? షూర్ అండి. యా నేను అది ప్రాపర్ తీసుకొచ్చాను. ఒక నిమిషం. సో ఇది అండి గజ్జెలు. ఇది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? దీంట్లో ఒక దాంట్లోనే 52 ఉందండి. అంటే 52 రెండు కలిపితే 104 అంటే 100కు పైన ఉన్నాయి. ఇది కట్టుకోవచ్చు. కాకపోతే మనకి నాట్యశాస్త్రంలో చెప్పిన గజ్జలు ఎలా ఉండాలంటే కింకిణ్య కాంస విరిచిత ఏకైకాంగుళి కాంతరం. కింకిణి అంటే గజ్జలు, కాంస్యం అంటే కంచుతో చేయబడినది. ఇది కంచుతో చేయబడింది. కింకిణ్య కాంస విరిచిత ఏకైకాంగుళి కాంతరం, ఒక అంగుళం దూరంలో ఉండాలండి. ఇప్పుడు ఇది కరెక్ట్ గా మనం ఇక్కడ చేయి పెట్టామనుకోండి, ఒక అంగుళం గ్యాప్ లో ఉంటుంది. మనకి గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక అంగుళం గ్యాప్ లో ఉండాలి. సుస్వరార్చ స్వరూపార్చ, చూడడానికి చిన్నగా ఉంది అండ్ మంచి అద్భుతమైన శబ్దం వస్తుంది. చూడండి, మంచి సుస్వరాచ స్వరూపార్చ. సూక్ష్మ నక్షత్ర దేవత అంటే ఎలా అంటే నక్షత్ర ఆకారం ఉంటుంది. మీకు ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, నక్షత్ర ఆకారం అనేది ఉంటుంది. అలాంటి గజ్జలు కట్టుకోవాలను అని చెప్పిందంట. ఇంకోటి ఏంటంటే భగ్ని యజ్ఞీల సూత్రేణ అంటే నీలపు రంగు దారముతో కట్టబడిన ఉండాలన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ నీల రంగు దారము అవన్నీ కనుమరుగైపోయాయి. బేసిక్ గా అందరము ఇదే వాడుతున్నాం అన్నమాట. ఎందుకంటే అది మార్కెట్ లో కూడా లభించట్లేదు. బ్లూ కలర్ థ్రెడ్ నాట్యశాస్త్రం చెప్పిన ఫాలో అవ్వాలంటే కొన్ని రకాలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంపాసిబుల్ అండి. సో సూక్ష్మ నక్షత్ర దేవత భగ్ని యజ్ఞీల సూత్రేణ గ్రంథి బిర్ష దృఢం పునః. ఇలాంటి గజ్జలు గట్టిగా కట్టబడిగా ఉండాలి. ఎందుకంటే డాన్స్ చేసేటప్పుడు ఊడిపోకుండా గట్టిగా కట్టబడి ఉండాలన్నమాట. అలాంటి గజ్జలు శతద్వయం శతం వాపి పాదయో నాట్యకారిణి, 100 లేదంటే 200 గజ్జలు కాలకు కట్టుకోవలెను అని నాట్యశాస్త్రం చెప్పింది. కట్టకూడదు, 100 లేదంటే 200 గజ్జలు కట్టుకోవలేను అని చెప్పింది. సో ఇవి టోటల్ గా 104 ఉందండి. సో 104 100కు పైన ఉంది. ఇలాంటి గజ్జలు కట్టుకోవచ్చు. కాకపోతే బ్లూ కలర్ థ్రెడ్ అనేది ఇప్పుడు లేదు మార్కెట్ లో ఇక్కడ.